ఏం చేస్తున్నారు అందరూ? పూజ అయిందా లేదా? నాదైతే అయింది. చాలా చాలా బాగా జరిగింది. ఇది నిన్న తీసిన వీడియో. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అందరికీ ముందుగా దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. అందరూ దేవీ నవరాత్రులు చేస్తున్నారా లేదా? నేనైతే చేస్తున్నాను. దేవీ నవరాత్రులు ఎప్పుడు కూడా 9 డేస్ అయితే వచ్చేవి. కానీ ఈ ఇయర్ అయితే 11 డేస్ అయితే వచ్చినియి. నేనైతే అమ్మవారికి సెపరేట్‌గా పీఠం పెట్టి, కలశం పెట్టి పూజ అయితే చేయడం లేదు. నార్మల్‌గా దేవుడి రూమ్‌లో పూజ అనేది చేసేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే అలా అయితే చేశాను. 11 డేస్ కంపల్సరీ పూజ చేసుకుంటాను. రోజుకొక నైవేద్యం చేస్తాను. ఉదయం, సాయంత్రం దీపం అయితే పెట్టుకుంటాను. నార్మల్ డేస్‌లో అయితే ఈవినింగ్ అయితే దీపం పెట్టను. దేవీ నవరాత్రుల్లో అయితే కంపల్సరీ దీపం ఈవినింగ్ గూడా పెట్టుకుంటాను. ఇంకా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనం అయితే ఇస్తారు. నేనైతే మొదటి రోజు పూజ ఎలా చేసుకున్నానన్నది చూపిస్తున్నాను చూడండి. నాకైతే పూజ చేసినప్పుడు చేతి నిండా గాజులు, కాళ్ళ నిండా పసుపు, జడలో పువ్వులు, కుంకుమ బొట్టు ఇలా పెట్టుకొని పూజ చేయడం అంటే చాలా ఇష్టం. నాకైతే చీర కట్టుకోవడం రాదు. అందుకే నేను డ్రెస్‌తోనే పూజ అన్నది చేసేసుకుంటాను. ఈ 11 డేస్ కంపల్సరీ అమ్మకి అభిషేకం అయితే చేసుకుంటాను. ఇంక నాకు మంత్రాలయ్యి చదవడం రాదు. ఇంకా ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః, ఏడుకొండలవాడ వెంకటరమణ అనుకుంటూనే నేను పూజ అయితే చేసేసుకుంటాను. ఈరోజు అమ్మవారికైతే పరమాన్నం అయితే నైవేద్యం కింద అయితే పెట్టుకున్నాను. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది అమ్మ దయ వల్ల. అమ్మ బ్లెస్సింగ్స్ మీ అందరి మీద ఉండాలని, ఈ నవరాత్రుల నుంచి మీ జీవితాల్లో ఉన్న కష్టాలు, దుఃఖాలు అమ్మ తొలగించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక అమ్మని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. నిజంగా అమ్మ ఇంటికొచ్చినట్టే అనిపించింది. ఈ 9 డేస్ గూడా ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మ నిజంగా వచ్చినట్టే అనిపిస్తది. చాలా చాలా బాగా జరిగింది. మీరు పూజ చేసుకున్నారా లేదా? కామెంట్ చేయండి. బై.